ముత్యాలమ్మ అమ్మవారికి 108 కలశాల పంచామృత అభిషేకం గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. ఖమ్మం విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి దుర్గావాహిని ఆధ్వర్యంలో ముత్యాలమ్మ అమ్మవారి కలశ శోభాయాత్రకు సహకార నగర్లో గణేష్ బోనాల నిలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీడివోల కాలనీ వైరా మార్గం ఇల్లందు అడ్డ రోడ్డు మీదుగా ఇందిరానగర్లోని ముత్యాలమ్మ వినాయకాలయం వరకు ఊరేగింపు కన్నుల పండుగలా కొనసాగింది. ఈ సందర్భంగా విహెచ్పి జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ, దుర్గావాహిని అధ్యక్షురాలు కనగంటి నాగమణి, చావా నాగేశ్వరరావు, బిజిలి తిరుపతిరావు, జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. కలశ శోభాయాత్ర అభిషేకం విశిష్టతను వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విహెచ్పి దుర్గావాహిని సభ్యులు బొడ్డు కృష్ణ, పెరిక బాలాజీ, పసుమర్తి రవి, కోల అరుణ, సామినేని శ్రీనివాస్, కొనగంటి సైదులు, కూచిపూడి లక్ష్మీనారాయణ, చలమల వెంకటేశ్వరరావు, నేరెళ్ల శ్రీనివాస్, కుసుమ, విజయ, సామినేని రాణి, భానుమతి, అరుణ, మాధవి, ఉషా, అనూష, లక్ష్మి, సంతోషి, తులసి, ధనలక్ష్మి తదితరులు పర్యవేక్షించారు. ఈరోజు మహిళలందరూ కూడా 108 కలశాలతోని బోనాల రామకృష్ణరావు గారి ఇంటి దగ్గర నుండి గణేష్ టెంపుల్ నుంచి ర్యాలీగా శోభాయాత్రగా ఇందిరానగర్లోని ముత్యాలమ్మ గుడి సెంటర్ వరకు ముత్యాలమ్మ గుడి వరకు తీసుకురావడం జరిగింది. ఇది విజయవంతమైన చేయడానికి ప్రతి ఒక్కరు సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ముత్యాలమ్మ గుడిలో 108 కార్యక్రమం వచ్చిందా? రింగ్ చేయవే, ఈ అమ్మ వచ్చిందా పోయిందా? ఉన్న వినాయకుడి గుడి మంచి గొప్ప కార్యక్రమంలో సంక్రాంతి చేసుకుంటూ ఉండిపోవే అట్లా అధిక సంఖ్యలో పాల్గొని 1500 మంది భక్తులతో సంకటహారం చేస్తున్నారు. ఆ కార్యక్రమం చూస్తుంటే 100 మంది ఎంజాయ్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమం చూసి ఇంత ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఏంటి వీళ్ళు పద్ధతులు ఏంటి అని వచ్చి ఉండికి తాళం వేయడం జరిగింది. ఇదేంటి అంటే మా పరిణామం లేకుండా కోరుకుంటున్నాం. ఇట్లు పాటిని పురుకుంటున్నాం. ఇటు చూడండి అందరు ఒకసారి. ఇటు చూడండి అందరు ఒకసారి.
ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భగవంతుడు సాక్షాత్ భగవంతుడు చెప్పాడు, మీరు ఏ రూపంలోకి వచ్చినా కూడా నన్నేకి వచ్చాడని చెప్పి ఆ భావంతో ఈరోజు ఇక్కడ ఇందిరానగర్లో పునర్నిర్మాణం జరిగిన ముత్యాలమ్మ గుడిలో 108 కలశాలతో పంచామృత అభిషేకం చేస్తున్నాము. చాలామంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా మంచిగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషం, మాకు పరిషత్ చాలా ఆనందం ఉంది. పరిషత్ యొక్క ముఖ్య లక్ష్యం కూడా హిందూ దేవాలయాన్ని కాపాడటము, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసమే విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. జై శ్రీరామ్. అడ్డం